ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పీఠం మీద చంద్రబాబు గారు కనిపిస్తూ ఉన్నా కూడా, ఎక్కువ నిర్ణయాలు నారా లోకేష్ గారే తీసుకుంటూ ఉన్నారు అని, ఎక్కువ తానే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉన్నారు అని ఓపెన్ సీక్రెట్. ఆ విషయం టీడీపీ నేతలు, టీడీపీ క్యాడర్ కూడా ఎక్కడ దాచిపెట్టుకోవడం లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ టీడీపీ క్యాంపు నుండి, టీడీపీ మీడియా హౌస్ నుండి, టీడీపీ పీఆర్ టీమ్స్ నుండి, టీడీపీ సోషల్ మీడియా నుండి నారా లోకేష్ తదుపరి టీడీపీ నాయకుడు కాబట్టి, తదుపరి టీడీపీ నడిపించేది తానే కాబట్టి, నారా లోకేష్ గారిని బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేయాలి అన్న ఆదేశాలు వాళ్ళ దగ్గర నుంచి పైనుంచి వచ్చాయి కాబట్టి, ఆ ఆదేశాలను అమలు చేయడంలో వీళ్ళ పిఆర్ టీమ్స్ లేకుంటే వీళ్ళ కొన్ని మీడియా, కొందరు సోషల్ మీడియా చూపెడుతున్నటువంటి అత్యుత్సాహం ఎలా ఉంది అంటే, అది పూర్తిగా బూమరంగ్ అవుతుంది. నారా లోకేష్ గారికి పాజిటివ్ చేయడం కంటే కూడా నెగటివ్ చేస్తుంది అని కరుడు కట్టిన టీడీపీ వాదులు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. బట్ పిఆర్ స్టంట్స్ ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారేమో. ఎలివేషన్స్ సరే, ఫ్యూచర్ టీడీపీ నేత అదే అంటే లీడ్ చేయబోతున్నారు కాబట్టి ఆ ఎలివేషన్స్ అంత అవసరమేమో. కానీ ఆ ఎలివేషన్స్ చాలా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చాలా ఏమంటారు ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని కఠినమైన పదాలు టీడీపీ వాళ్ళే వాడుతూ ఉన్నారు కానీ మనం వాటిని ఇక్కడ మనం ఏమంటారు రీకాల్ చేయలేకున్నాం. చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి అని. చివరికి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే, నారా లోకేష్ గారు దృష్టిలో పడాలి అంటే ఇంకా ఎల్లలు లేని భజన చేయడం ఒకటే మార్గం అని చెప్పి ఆ విధంగా భజన చేసుకునే క్రమంలో పూర్తిగా భజన చేసి ముంచేస్తారంటారు కదా. ఈ భజనలోనే లోకేష్ ఎక్కడ మునిగిపోతారో అని చెప్పి కొందరు టీడీపీ వాళ్ళే భయపడుతూ ఉన్నారు. ఒకటండి కాదు, ఆ టీడీపీ మీడియాలో ఉండే ఒక యాంకర్ చూసాం. ఉమెన్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు ప్రపంచ కప్ గెలిచినటువంటి మహిళల టీంలో ప్రతి మహిళ చెప్పింది, మేము నారా లోకేష్ గారి ఇన్స్పిరేషన్తోనే ఆడి గెలిచాము అని చెప్పి ఆ టీడీపీ ఛానల్లో టీడీపీ యాంకర్ చెప్పినప్పుడే జనానికి మతిపోయింది. అరే ఇదేం ఎలివేషన్స్ అంటే వాళ్ళ అభిమానులకు కూడా ఎబ్బెట్టుగా అనిపించాయి. మళ్ళీ తాజాగా ఇండిగో సమస్య. అరే ఇండిగో సమస్య కేంద్రము వాళ్ళు చూసుకుంటారు అనుకోకుండా దీపక్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి తాను కూడా నారా లోకేష్ గారు వార్ రూమ్లో కూర్చొని మానిటరింగ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడేదో ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే అది ఏ రేంజ్లో బూమరంగ్ అయినో మనం చూసాం. ఇట్లాంటివి చాలా బూమరంగ్ అవుతూ ఉన్నాయి. పరిధికి మించి లోకేష్కి ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు అని ప్రతి దగ్గర కూడా అనవసరమైన బిల్డప్లు ఇస్తూ ఉన్నారు. అది మంచి జరగకపోగా ఖచ్చితంగా చెడు జరుగుతుంది. ఏదైనా మెట్టు పేర్చుకుంటూ పోయి ఒక లీడర్షిప్ని ఫ్రేమ్ చేయాల్సినటువంటి వీళ్ళు ఏదో రాత్రికి రాత్రి ఒక గొప్ప లీడర్గా చిత్రీకరిద్దామని చెప్పి చేసే ప్రయత్నం బెడిసి కొడుతుంది. జనాల దృష్టిలో ఎబ్బెట్టుగా ఉంది. మా పార్టీ వాళ్ళకి ఇది ఎందుకు అర్థం కావడం లేదు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులే సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. కానీ ఏ మాటకు ఆ మాట, ఈ స్థాయి పిఆర్ స్టంట్స్, ఈ స్థాయి ఎలివేషన్స్, చివరికి మహిళలు ప్రపంచగా వరల్డ్ కప్ గెలిస్తే నారా లోకేష్ ఇన్స్పిరేషన్ ప్రతి మహిళకు క్రికెట్ టీం ఆడితే ఏమైనా సంబంధం ఉందా? ఇంత దారుణమైన ఎలివేషన్స్. ఇండిగో సమస్యను వార్ రూమ్లో కూర్చొని మానిటరింగ్ చేస్తున్నారంటారా? ఏమైనా సంబంధం ఉందా? సరే రాష్ట్ర పరిధిలోనే అనుకుంటే ఏదో ప్రతి డిపార్ట్మెంట్లో జరిగేదానికి లోకేష్ గారి ఫోటో వేసి ఏదో ఎలివేషన్ ఇస్తున్నారంటే అది కూడా ఎబ్బెట్టుగానే ఉంది. రాష్ట్ర పరిధి కాబట్టి సరిపోయిందేమో. ఇట్లా దేశం పరిధి దాటి ప్రపంచం పరిధిలోకి వెళ్ళి కూడా అంతా మా లోకేష్ గొప్పతనం ఆయన చూపెడితే జనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంది. సో దట్ దానివల్ల లోకేష్కి పాజిటివ్ అవ్వడం కాదు, పూర్తిగా బూమరంగ్ అయిపోతున్నారన్న విషయం బహుశా టీడీపీ వ్యూహకర్తలు వాళ్ళ పిఆర్ టీమ్స్ తెలుసుకుంటే మంచిది అని వాళ్ళ పార్టీ శ్రేణులే సూచిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.